కానీ ఎవరికి ఇబ్బంది పెట్టడం ఇలాంటి పనులు చేస్తే ఎప్పటికైనా మనం ఏమి ఇస్తాం అదే మనకి తిరిగి లభిస్తుంది. కాబట్టి అలాంటి పనులు చేయకుండా చేతనైతే సాయం చేయాలి. సాయం చేయకపోతే అమ్మ నాకు కాదమ్మా అని చెప్పాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ భగవంతుడు ఎప్పుడు ఎందుకంటే భగవంతుడు లేడు మమ్మల్ని చూడట్లేదని చెప్పేసి ఎవరు అనుకోవద్దు. భగవంతుడు ఉన్నాడు. ఒకే శక్తి ఒకే. ఈ రోజు చూస్తున్నాం ఆకాశం అంతా ఒకే. ఈ ఆకాశం కింద మనం ఎంతో మంది బతుకున్నాం. అన్ని కులాలు అన్ని మతాలు పక్షులు అన్ని బతుకున్నాం. అదేవిధంగా ఒకే చందమామ ఒకే సూర్యుడు. కాబట్టి మనం అందరం భగవంతుడిని మరి మనం ఎక్కడో బయట తప్పు చేసేసి భగవద్గీత వచ్చి భగవంతుడు క్షమించంటే అది ఒకసారి క్షమిస్తాడు, 2 సార్లు క్షమిస్తాడు, 3 సార్లు క్షమిస్తాడు. తర్వాత అందుకని మనం ఎప్పుడు భగవంతుడిని మనం తెలిసి తిరిగే తప్పు జరుగుతుంటాయి, నాలో జరుగుతుంటాయి. నేను వివరించేది దేవాదాయ ధర్మాదాయ సంస్థ అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా వివరించదగను. నా ధర్మంలో నేను యుక్తముగాను విశ్వాసంతోనూ నా శక్తి కొలది న్యాయమును వివేకముతోనూ నిర్వహించగలను. నేను నిర్వహించేది ఉద్యోగ కార్యక్రమాలను అనురాగ ద్వేషములను అక్రమములను ఏమాత్రము తాళియమని ప్రమాణం చేయుచున్నాను. దేవాదాయ ధర్మదాయములను సంబంధించిన శాస్త్రమును చట్టములను అనుసరించును. ఉద్యోగులకు సంబంధించిన నిబంధనలను శిరస వహించును.